ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. అందరు కూడా తల్ల వచ్చండి, ప్రార్థనలో ఏకీభవించండి. వీలైన వారు మోకాలేయండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇది గొప్ప అవకాశము మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. దేవా, ఈ మాటలు తండ్రి నాయన ధ్యానించుటకు మేము సిద్ధపడి ఉండగా తండ్రి మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. ఏ మాటలు మాకు కావాలో ఆ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దేవా, వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకున్న హృదయమును నీ మాటలు చెప్పడానికి సిద్ధపడుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మిక సహాయాన్ని నాకు పంపించమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందామండి. దేవాది దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో చాలామంది రాలేకపోయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సమయంలో ఇక్కడ ఇలా ఉండడానికి దేవుడు మనల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. మన జీవితంలో మనం ఎలా ఉండాలి, మన జీవితం అనే ప్రయాణంలో మనం ఎలా ముందుకు కొనసాగాలి, జీవితాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి, జీవితం అనే ఈ ప్రయాణంలో మనం ఎలా ముందుకు కొనసాగాలి, ఇది సంఘంలో ఉన్న విశ్వాసులుగా కావచ్చు, సంఘంలో వెళ్తున్న విశ్వాస జీవితానికి చాలా అవసరమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎప్పుడు కూడా మన జీవితాల్ని ఎలా ఉంచుకోవాలి అని అంటే, వినబడుతున్న దేవుడి మాట. చాలామంది చెప్తుంటారు మాట, దేవుడి మాటలు చాలామంది చెబుతూ ఉంటారు. చాలా సంఘాలు ఉన్నాయి, ఇప్పటికే చాలా దేవుని మాటలు లోకంలోనికి వెళ్తూ ఉన్నాయి. అయితే వినడం అనేది గొప్ప కాదు. బైబిల్ చెప్పింది, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాం. వినడం అనేది గొప్ప కాదు. విన్నాము అని అంటే విన్న మాట ప్రకారంగా బ్రతకాలి. ఒకటా రెండో చెప్పండి. ఈరోజు మొదటి శతాబ్దంలో ఎక్కడో క్రీస్తు మాటలు చెప్పడానికి అక్కడక్కడ ఉండేవారు. ఈరోజు జరుగుతున్నంత వేగంగా దేవుని మాటలు ఆనాడు మొదటి శతాబ్దంలో లేవు. మొదటి శతాబ్దం అంటే 100 సంవత్సరాల్లో, ఇది 2022, 100 సంవత్సరాలు. మొదటి శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. ఆ శతాబ్దంలో పేతురు గారి వాక్యం చెప్పిన, పౌలు గారి వాక్యం చెప్పిన, యోహాను గారి వాక్యం చెప్పిన అంత ధైర్యంగా వెళ్ళి చెప్పే సమయం కాదు ఆ టైంలో. అంతగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఆ రోజు లేరు. అయినప్పటికీ కూడా ఆనాటి కాలంలో పౌలు గారి దేవుని వాక్యం చెబుతున్నారంటే ఒక ఉన్నతంగా చెప్పే మాటలు చెప్పడమే కాకుండా తన బ్రతుకులో చూపిస్తూ చెప్పేవాడట. ఏంటట? చెప్పడమే కాకుండా రెండవది తన బ్రతుకులో చూపిస్తూ చెప్పేవాడట. ఇది ఈనాటి కాలంలో జరుగుతుందా? జరిగితేనే అది చారిత్రక సంఘం.
సార్వత్రిక సంఘం అని ఎంతమంది ఎలా చెప్పినప్పటికీ అది దేవుడు ఒప్పుకుంటేనే కానీ సార్వత్రిక సంఘం కాదంటున్నాడు దేవుడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈరోజు కొన్ని వందల మంది ఉంటే అది సార్వత్రిక సంఘం, కొన్ని వేల మంది ఉంటే అది సార్వత్రిక సంఘం కాదు. దేవుడు స్పష్టంగా పలికిన మాటలు మన సంఘానికి నేర్పించాలని ఒక నిర్ణయానికి వచ్చాను ప్రేమ దేవుని వల్ల. బైబిల్లో ఉన్న మాటలే జాగ్రత్తగా, ధనం ఉన్నా లేకపోతే కొన్ని వేల మంది ఉన్నా, కొన్ని వందల మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, అదా సార్వత్రిక సంఘము. దేని దేవుడు నిన్ను నేను నా యొద్దకు తీసుకువెళ్తానని డైరెక్ట్గా మాట్లాడిన మాటలు, అనేకమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు చాలామంది మనసులో అనుకునే మాటలు ఏంటంటే, మనసులో ఆలోచించుకునే మాటలు ఏంటంటే, ఏదయ్యా దేవుని సంఘం అంటే, అయ్యో అక్కడ విరివమ్మా, అసలు అక్కడ ఏంటి, అక్కడ జరిగే విధానం ఏంటనంటే అసలు ఏమి ఖాళీ లేకుండా వాక్యం తెగ వెళ్ళబడుతుందట, తెగ చెప్పేస్తున్నారట. దేవుడు దాన్ని అన్నాడా, ఇంకా దేన్నైనా మాట్లాడుతున్నాడా? అసలు సంఘం అంటే ఎలా ఉండాలి? అది మందైనా సరే, ఇక్కడ ఈ సంఘమైనా సరే అలా ఉందా లేదా అనే పరిశీలన మనం చేసుకోవాలి. బయట వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు, మన సంఘం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము ముందు దేవునికి నచ్చిన వారంగా ఉండాలి. మన సంఘం అంతా కూడా దేవునికి నచ్చిన వారంగా ఉండాలి. సంఘం, ఆ సంఘమునకు శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. మనకి నాయకుడు ఎవరు? మనకి యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయనకు తగ్గట్టుగా ఈ అవయవాలు అనేవి ఉన్నాయా? ఈ పరిశీలన ముందు మన ద్వారా బయటికి వెళ్ళాలి. ఫస్ట్ మనం దీన్ని ఏం చేసుకోవాలి? పరిశీలన అనేది చేసుకుని తీరవలసిందే. మీకు బాగా తెలుసు, పౌలు గారు చాలా పత్రికలు రాశాడు, చాలా సంఘాలు కూడా కట్టాడు. ఆయన పౌలు గారు ఏం చేశారండి? ఆయన సుమారుగా కొత్త నిబంధనలు రాయబడిన పత్రికలు ఏంటంటే 14 పత్రికలు. ఈ 14 పత్రికలు రాస్తూ కూడా ఆయన అనేక ప్రదేశాల్లో, అనేక ప్రాంతాల్లో సంఘాలు అనేవి కట్టాడు. ఆయన సంఘాలు అనేవి నిలబెట్టడం అనేది జరిగింది. అసలు సంఘం అంటే ఏంటి అంటే, ఇలా 4-3 లేకపోతే కొంత 100 మంది కూడుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని మాటలు ధ్యానించిన తర్వాత ఆ మాటల ప్రకారంగా బ్రతకడం, దీన్ని సంఘం అంటారు. చాలా సంఘాలు ఉన్నాయి మనకి. లారీ యూనియన్ సంఘం అని ఉంటుంది, తాపిబేతుల సంఘం అని ఒకటి ఉంటుంది, ఇంకా కులాన్ని బట్టి సంఘాలు ఉంటాయి. ఆ సంఘం కాదు ఈ సంఘం. ఏ సంఘం అంటే దేవుని మాటలను ధ్యానించి, దేవుని మాటల ప్రకారంగా, ధ్యానించిన మాటల ప్రకారంగా మన బ్రతుకులు చూపిస్తూ మన జీవితాల్ని ఉన్నతంగా చూపించడం అనే సంఘం. లోకంలో ఉన్న సంఘాలకి ఒక్కొక్క నాయకుడు ఉంటూ ఉంటారు, ఒక ప్రెసిడెంట్ గాను లేకపోతే వేరేగా ఉంటూ ఉంటారు. మన సంఘానికి కూడా ఒక నాయకుడిగా ఉన్నారు. ఆయన నాయకుడు ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారినే మనం నాయకుడిగా పెట్టుకుని ఈ సంఘానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు కనుక మనం ఏ పని చేసినా, అవమానకరమైన పని చేస్తే ఎవరికి వస్తుంది అవమానం? ఎవరికండి? దేవునికి. ఘనత వచ్చే పని చేస్తే ఘనత. అంటే ఆయనకి ఏదొచ్చినా ఎవరు చేసినట్టు? సంఘంలో ఉన్న మనమే చేసినట్టు. దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అంటే సంఘంలో ఉన్న మనము ఒకవేళ తప్పు చేస్తే ఆ అవమానం దేవుడికి వస్తుంది.
ఒకవేళ నువ్వు దేవుడికి ఘనత వచ్చే పని చేస్తే ఆ ఘనత దేవుడికి వస్తుంది. అంటే సంఘంలో ఉన్న అవయవాల వల్ల వచ్చే ఘనత అయినా వచ్చే ఆ అవమానమైన యేసుక్రీస్తు ప్రభు వారికి అనేది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళిపోతాం. కొన్ని సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ అపోస్తలుడు పౌలు గారు ఎఫెసు అనే ప్రాంతంలో ఒక సంఘాన్ని కట్టాడు. ఆయన ఆ ప్రాంతం ఇంకా చాలా చోట్ల కట్టాడు. ఈరోజు సంఘాల గురించి మాట్లాడడం మొదలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మాట్లాడతాడు ఆయన. ఈరోజు ఒక సంఘం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు చాలా అవసరం. సంఘముగా ఒక సంఘంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆ మాటలు ఏంటో, ఆ సంఘంలో ఏమున్నాయో అనేది ఒక సంఘ సభ్యులుగా మనకి చాలా అవసరం. చాలా జాగ్రత్తగా దేవుడి మాటను మనం ఆలోచిద్దాం. అది ఎంతో కష్టపడి ఆ ఎఫెసు సంఘంలో ఒక సంఘాన్ని కడితేనట. ఆ సంఘం స్టార్టింగ్లో చాలా గొప్పగా, ఆ సంఘ స్థాపనలో ప్రారంభంలో ఉన్నతంగా ఉంది. ప్రేమ దేవుని వల్ల ఉన్నతంగా ఎంతో కష్టపడ్డారట. సంఘం స్థాపించడం అంటే ఏమైనా సులభమా? చెప్పండి, సులభమా? ఎంత కష్టం, చాలా కష్టం. ప్రేమ దేవుని వల్ల కష్టపడి పౌలు గారు ఒక సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించిన తర్వాత, సంఘాన్ని నిలబెట్టిన తర్వాత, ఆ సంఘంతో ఆయన పదే చెప్పే మాటలు ఏంటంటే, అయ్యా నేను మళ్ళా వేరే చోటకి వెళ్ళాలి. పౌలు గారు ఒక చోటే ఉండి సంఘం నడిపించేవాడా? వేరే చోట్లకు వెళ్ళేవాడా? ఆయన చాలా ప్రదేశాలు తిరిగేవాడు. ఎందుకంటే ఆయనకి ఓపుకున్నంత కాలం, ఆయనకి ఆయుష్ ఉన్నంతకాలం ఏం చేయాలి? తిరిగి సువార్తను ప్రకటించాలి. ఈరోజు మనకుందంటే ఏదో ఒక చోట సంఘాన్ని పెట్టుకుంటాం, లేదా 2-3 చోట్ల పెట్టుకుంటాం, టైం పెట్టుకుంటాం, టయానికి వెళ్తాం, చెప్తాం, వస్తాం. కానీ ఆ సంఘాల్లో ఏం జరుగుతుందో కూడా ఒక నాయకుడికి పూర్తిగా తెలీదు. ఆ సంఘంలో ఎవరు విశ్వాసిగా ఉన్నారో, ఎవరి విశ్వాసంలో తొలగిపోతున్నారు, ఎవరికి అనారోగ్యం వచ్చింది, ఎవరు బాధపడుతున్నారు, ఎవరు కన్నీరు విడుస్తున్నారు, వాళ్ళకి వచ్చే బాధలు ఏంటి, వాళ్ళకి వచ్చే కారణాలు ఏంటి, ఆత్మీయంగా ఎదగలుగుతున్నారా లేదా? 3-4 పెట్టేసుకుంటాం సంఘాలు. కానీ 3-4 సంఘాలు ఎవరికి ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఒక నాయకుడికి తెలియదు. తెలియకుండా సంఘాలు నడుపుతూ నాదే సార్వత్రిక సంఘం అనుకునే నాయకులు ఈరోజు లేరంటారా? ఉన్నారు. మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా. కానీ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, మన సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే, ఒక సంఘాన్ని మన ముందు పెడుతూ ఆ సంఘంలో ఉన్న ఆ బలమైన కార్యాలు, ఏ కార్యాలు చేసి సంఘం నిలబెట్టారో ఆ విషయాన్ని మనకి నేర్పిస్తూ, ఆనాడు పౌలు గారు కష్టపడిన కష్టానికి ఆయన నిలబెట్టిన సంఘం పాడవకూడదనే ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో నేను వేరే చోటకి వెళ్ళినప్పుడు మీ దగ్గరికి చాలా ఘోరమైన తోడేళ్ళు వస్తాయి, మిమ్మల్ని మృంగివేస్తాయి, నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. పౌలు గారు అనేకమైన విషయాలు ఆ ఎఫెసు సంఘంలో ఉన్న సంఘానికి చెబితేనట, ఆ సంఘం ఏమైపోయింది ఈరోజు మనకు అర్థం కావాలి. ఒకవేళ ఆ మాటలు చదువుతున్నప్పుడు దయచేసి ఎవరైనా కావచ్చండి, అలాంటివి ఏమైనా ఒకవేళ మనం చేస్తున్నామంటే మనం ఏం చేయాలంటే దాన్ని కట్ చేయాలి. ఎందుకంటే దేవుడే స్వయంగా మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఒక సంఘంలో ఒక విశ్వాసిగా మనం ఎలా ఉండాలో ఖచ్చితంగా చెప్పే మాటలు అవి. ఇందులో మొగమాటం ఏమీ లేదు. ఇందులో ఎవరి మీద జాలిపడే మాటలు కానీ,
దేవుడు ఏది కూడా జాలిపడి చెప్పు, డైరెక్ట్గా చెప్తాడు, గద్దిస్తాడంతే. ఆ మాటలు మనం స్వీకరించాలి. స్వీకరించడానికి మన మనసును సిద్ధపరచుకుంటేనే మన దేవుడు మాటలు వినగలుగుతాము. ఏం చేయాలంటే మన మనసును ఏం చేయాలండి? సిద్ధపరచుకోవాలి. ఎలా ఉన్నారంటే అలాగా ఇంకెళ్ళలేదో చుట్టాలు ఇంటికాడ పెట్టి వచ్చారా? వెళ్ళిపోతుంది వెళ్ళి ఒక గంటన్నర. డల్లగా ఉండకండి, ఒకసారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనకి ఏమి ఉండాలి? సార్, ఎందుకంటే సంతోషం ఆయన సన్నిధిలో ఏముంది? ఆనందం. లోకంలోకి వెళ్తే మళ్ళీ బయటికి వెళ్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనుకోండి, పక్కన పెట్టండి. మీరు మందిరానికి వచ్చారు కాబట్టి మందిరంలో మనకి ఆనందం, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటారంటే ఆనందాన్ని కలిగిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుని, దేవా ఈరోజు నాతో మీరు మాట్లాడాలి, నేను నా మనసును సిద్ధం చేసుకున్నాను ఒకవేళ అనుకుని ఇక్కడికి వచ్చి ఉంటే మటుకు గ్యారంటీగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఏముండాలంటే ముందు మందిరానికి వెళ్ళే ముందు సిద్ధపాటు. మరి ఎంతమంది సిద్ధపడి వచ్చారో నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. తర్వాత ఎవరికి తెలుసు? మీకు తెలుసు, మీకు తెలుసు. అయితే దేవుడు మాట్లాడుతూ మనతో అనే మాట ఏంటంటే, ఒకసారి కీర్తన గ్రంథం చదివాం కదా మన వాక్య పఠనంగా. ఆ కీర్తన గ్రంథము ఆ మొదటి అధ్యాయంలో 6వ వచనంలో ఒక లైను చదువుదాము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అంటే నీతిమంతులు కాకపోతే నీతిమంతులు కాబోచ్చుట ఎవరు? అనీతిమంతులు. మరి వారి మార్గం తెలియదు ఆయనకి? తెలుసు. తెలిసినా ఆయనకి తెలియవలసింది ఎవరంటే నీతిమంతులు. నీతిమంతుల మార్గము ఆయనకు తెలియను. రైట్. నీతిమంతుడు అంటే ఎవరు అని మనం ఆలోచిస్తే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో కడగబడ్డారో వాళ్ళు నీతిమంతులు. ఆ నీతిమంతుల యొక్క మార్గము దేవునికి తెలుసు. సంఘంలో మరి ఎవరు ఉంటారు? నీతిమంతులు ఉంటారా, అనీతిమంతులు ఉంటారంటే చాలా మట్టుకు నీతిమంతులు ఉంటారు. అనీతిమంతులు అంటే వారికి తెలియదు కాబట్టి, ఇంకా రక్షణలోకి రాలేదు కాబట్టి వాళ్ళు పక్కన ఉన్నారు. పరిశుద్ధులైతే కాదు. ఎవరు పరిశుద్ధులు? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన వారైతేనే పరిశుద్ధులు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఆపోజిట్. అంటే వాళ్ళు అపరిశుద్ధులని మనం అనం, కానీ ఇంకా దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోలేదు. రైట్. సంఘంలో చాలా మంది పరిశుద్ధులే ఉంటారు కాబట్టి ఆ పరిశుద్ధుని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ, నా సంఘమా మీరు నా పిల్లలు. సంఘంలో ఉన్న వారందరూ ఎవరంటే దేవుని యొక్క పిల్లలు. దేవుని పిల్లలమైన మనందరి గురించి మాట్లాడుతూ, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఆనాడు అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘంలో, లేకపోతే ఎఫెసీ అనే ప్రాంతంలో ఒక సంఘాన్ని కట్టాడు. సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ, డైరెక్ట్గా బాగా అర్థం కావాలంటే ఒక సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సంఘం గురించి చెప్పాలందరూ? మీ నుంచి మాట రావాలి. ఎఫెసీలో ఉన్న సంఘం అంటే ఎఫెసీ సంఘం అని మీరు దానికి ఆలోచన పెట్టేసుకోండి. ఆ సంఘం గురించి మాట్లాడుతూ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మీకు బాగా అర్థం కావాలి కాబట్టి చెప్పాను కదా. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు? ఎఫెసీలో ఉన్న సంఘం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనం ఆయన పిల్లలం కాబట్టి మనకు చెప్తున్నాడు. అంతేగా? మీకు అర్థమైందా? దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? మీకు ఇవ్వండి చెప్తున్నాడు. మనం ఆయన పిల్లలం కదా, ఆయన సంఘం కదా, మనతో చెప్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటేలా?
స్వీకరించాలి దాన్ని. ఎలా? రెడీ, మేము సిద్ధంగా ఉన్నారు లేదా? సిద్ధంగా ఉన్న వాళ్ళని చేయొద్దండి. రామ్మని పడుకున్నట్టున్నాడు, సిద్ధంగా లేడు. పర్లేదు, పట్టును లేగితే పర్లేదు. అనే రమ్మని చూడండి, చెప్పు అయిపోయింది, అంతా చెప్పారు. అందరూ కూడా బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయం అందరూ వచ్చాడమ్మా జాగ్రత్తగా. ప్రకటన గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయానికి అందరూ బైబిల్ తెరిచి జాగ్రత్తగా మొదటి వచనం నుంచి మనం చదువుతాము. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయను. అంటే ఇక్కడ ఈ విషయం మీకు బాగా అర్థం కావాలి. పౌలు గారు ఎఫెసీలో సంఘాన్ని స్థాపించారు. ఇప్పుడు ఎవరి ద్వారా దేవుడు మనకు ఆ మాటకు తెలియజేస్తున్నాడు? పౌలు గారి ద్వారానా? ఎవరి ద్వారా అంటే యోహాను గారి ద్వారా ఎఫెసీలో ఉన్న సంఘం గురించి మనకి తెలియజేస్తున్నాడు. ఆ సంఘానికి లెటర్ రాయిస్తున్నాడు. అప్పటికి పౌలు గారు ఉన్నారా అంటే ఉన్నారా? లేరు. ఆ సంఘాన్ని స్థాపించిన నాయకుడు లేడు. సంఘానికి శిరస్సు ఎవరైనంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారా ఈ మాటలంటే తండ్రి అయిన దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఎఫెసీలో ఉన్న సంఘం గురించి. మీకు క్లారిటీ వచ్చిందా? ఒకటి, మాట్లాడేది ఎవరు చెప్పండి? దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన? యోహాను గారి ద్వారా. ఎవరికి రాయిస్తున్నాడు? ఎఫెసీలో ఉన్న సంఘానికి. ఆ సంఘాన్ని అక్కడ కట్టింది ఎవరు? పౌలు గారు. ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. రైట్. ఇప్పుడు ఆ సంఘంతో ఏమని చెప్తున్నాడు, ఆ దూతకి ఏమని రాయిస్తున్నాడు అని అంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఆయన తండ్రి దేవుడు, ఆయన చెప్పే సంగతులు ఏమనగా ఏమండి జాగ్రత్తగా వినండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ నెరుగుదును. ఎందుకంటే ఆ సంఘానికి ఎలాంటి స్థితి ఉండేది అని అంటే, నీ క్రియలు అంటే నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసు. తర్వాత నీ కష్టము అంటే నువ్వు సంఘంలో లేదా సంఘంలో ఉండి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నీ సహనం నాకు తెలుసు, నేను ఎరుగుదును. నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. నువ్వు చేస్తున్న క్రియలు కూడా నాకు తెలుసు. అన్నీ నేను చూస్తున్నా. అంటే స్టార్టింగ్లో ఎలా ఉండేదనంటే ఆ ఎఫెసీలో ఉన్న సంఘం చాలా కష్టపడేదటండి. దేని గురించి కష్టపడేది? దేవుని పని నిమిత్తం. అంటే ఆ సంఘాన్ని నిలబెట్టడానికి, సంఘంలోకి అనేక మందిని చేర్చడానికి. అంటే సులువో కష్టమో చెప్పండి? చాలా కష్టం. సంఘంలో ఒకరిని తీసుకురావడం అనేది సులువైన పని కాదు. ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడాలనంటే ఒక బిడ్డని కనడానికి 9 మాసాలు ఒక తల్లి ఎలా కష్టపడుతుందో అలాగే మనిషిని దేవుని నడిపించడానికి కూడా కష్టపడాలి. ఇంకా నా లెక్క అయితే అంతకంటే ఎక్కువ కష్టం ఉంటుంది అనుకుంటున్నా. అంతకంటే ఎక్కువ కష్టం ఉంటుంది. అలా చేర్చడానికి నువ్వు కష్టపడిన కష్టం నేను చూశాను, నీ క్రియలు చూశాను. వాళ్ళు అంటున్నప్పుడు, ఆ మాటలు అంటున్నప్పుడు నువ్వు పడిన సహనం అంటే భరించావు నువ్వు చాలా మాటలు. ఆ మాటలు నేను చూశాను, అవన్నీ నేను చూశాను. సంగమా చాలా కష్టపడ్డావు.
అయితే నువ్వు ఇంకా ఏమేం చేసావో చెప్తున్నాడు. ఇప్పుడు ఎఫెసీయులో ఉన్న సంఘం ఏం చేసిందో చెప్తున్నాడు ఆయన. నీవు దుష్టులను సహింపలేవని, అంటే సంఘంలో ఉన్న వారందరూ ఏం చేయలేరట? దుష్టత్వం చూసి ఏం చేయలేరు, వాళ్ళు సహింపలేరట. ఎవరైనా దుష్టత్వం చేస్తుంటే చాలా బాధపడిపోయేవారట, చెప్పేసేవారట నువ్వు చేసేది తప్పు. తర్వాత మాట, అపోస్తులమని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగుంటివనియు. అబ్బా, ఇంకేముందంటే వాళ్ళకి ఉన్న టాలెంట్. ఎవరన్నా వచ్చి మీ అపోస్తులము, మాకు అన్నీ తెలుసు, మాకంటే గొప్పవాడు ఎవడు లేడు, మేమే గొప్పవాడము, నేను వచ్చేస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నాను అని ఎవడు చెప్పినా మీరు అలా నమ్మేసేవారు కారట. ఈరోజు మనం నమ్మో చెప్పండి? స్వీట్ మాటలకి ఏం చేస్తాం మనం? కొంతమంది మాటలు చాలా బాగుంటాయండి, ఆ మాటలలో చెప్పే విధానం చూస్తేనండి, అబ్బా ఇంతకంటే ఘనుడు లేడు, ఇంతకంటే గొప్పవాడు లేడు, ఇంకా ఈ సంఘమే సార్వత్రిక సంఘం. కానీ ఏం చేస్తున్నారంటే అలాగంటుంటే, అలా అన్నాడంటే ఏదో ఉంది, అలా అన్నాడంటే ఏదో ఉంది. ఒక్కొక్క ప్రసంగాలు వింటుంటే చాలా నవ్వు వస్తుందండి. ఎందుకంటే మనుషులు అంత తెలివి తక్కువ కాదు, కానీ మాటలకు ఏమైపోతుంటే పడిపోతారు. అప్పుడు దాకా పట్టించుకోకపోయినా, అప్పుడు దాకా మాట్లాడకపోయినా, అప్పుడు దాకా ఏ గొడవల గురించి మాట్లాడకపోయినా, అసలు ఇంటికి పంపించి ఎలా ఉన్నారని అడగకపోయినా, దారిలో కాపాడినా ఎక్కడ కాపాడినా ఒక్కసారి ఒక్క మాట మాటలు ఐస్ అయిపోతాయి. అయ్యి బాబోయ్, నేనంటే ఎంత ఇష్టం, నేనంటే ఎంత ప్రేమ ఇతరకి, కాబట్టి నేనేం చేయకూడదు, దాన్ని వదలకూడదు. ఈరోజు పరిశీలన లేదు, పరీక్ష లేదు అన్నాడట. ఎవరు వాక్యం చెప్పినా కొన్ని సంఘాల వారు ఏం చేసేవారంటే, అలా ఉందా లేదా, ఇప్పుడు చెప్తున్నాడండి, ఇలా ఉందా, ఒకప్పుడు ఇలా మాట్లాడాడా, ఒకప్పుడు ఇలా చెప్పాడా అన్నాడా అని పరిశీలన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. చెప్పేవన్నీ కూడా తాటాకు చప్పులరే, ఇవన్నీ కూడా ధనం ఉంది కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు, సపోర్ట్ ఉంది కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఏం చేశాడు, తాటాకు చప్పుళ్ళకి భయపడిపోయినవాడు కాదా, అర్థమవుతుంది. పరిశీలన చేస్తే అర్థమవుతుందండి. ఇలా ఏం చేసేవారంటే అపోస్తులమని చెప్పేసి వచ్చేవారట అందరూ కూడా. అప్పుడు వీళ్ళు అనేవారట, కాదు పరిశీలన చేయాలని చెప్పి అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అంటే ఇంత గొప్పగా ఆ సంఘం ఉండేది. ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ కూడా సంఘం బాగుందని చెప్తున్నాడా, బాగుందని చెప్తున్నాడా? బాగుంది, సంఘం చాలా బాగుంది. ఈ దగ్గర చాలా టాలెంట్లు ఉన్నాయి. ఒకప్పుడు దొంగవాడు అంటే వాడిని ఏం చేసేవాడంటే, ఈ దొంగవాడని వాడిని దూరం పెట్టేవాడు. అది చేసే బోధ తప్పు, వాడు చెప్పే మాటలు తప్పు, వాళ్ళు వేషధారణ బతుకుతున్నారు, అది కరెక్ట్ కాదు అని నువ్వు ఒకప్పుడు ఏం చేసేవాడివి, దానికి దూరంగా ఉండేవాడివి, వాళ్ళు హెచ్చరించేవాడివి, వాళ్ళు కరెక్ట్ మార్గంలో ఉండాలని బోధించేవాడివి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అంతా ఒకటే. ఎస్, అంతా ఒకటే. తప్పు చేసిన వాడు కూడా ఇప్పుడు ఒకటేనా చెప్పండి? తప్పు చేసిన వాడు కూడా ఒకటే. ఇప్పుడు తప్పు బోధ చేసేవాడు కూడా ఒకటేనా? తప్పుడు మార్గంలో వెళ్ళేవాడు కూడా ఒకటేనా? నువ్వు మారకూడదని నువ్వు చచ్చేంత వరకు అలా బతకాలి. ఏది ఆ బ్రతుకు? సపోర్ట్ కావాలంటే ఇప్పుడు సపోర్ట్ లేకపోతే సంఘం నిలబడవట. నిజమా? నేను నమ్మనండి. మనుషుల సపోర్ట్కి అస్సలు అవసరం లేదు, దేవుని సపోర్ట్ ఉంటే చాలు.
ఈరోజు దేవుని సపోర్ట్ గురించి ఆలోచించట్లేదు. ఎవరు సపోర్ట్ కావాలంటే బయట వాళ్ళ సపోర్ట్ కావాలి, సంఘాల సపోర్ట్ కావాలి. వాళ్ళు తప్పుడు సంఘం అయినా పర్లేదు, వాళ్ళు వేరే విధంగా చెప్పినా పర్లేదు, వాళ్ళ దగ్గర ప్రార్థన లేకపోయినా పర్లేదు, ఆ ప్రార్థన యథార్థంగా లేకపోయినా పర్లేదు, అవున్నాయి ఇవున్నాయి అని ఒకప్పుడు వాళ్ళని నిందించి వాళ్ళు తప్పుబట్టి ఈరోజు ప్రేమ చూపిస్తున్నామంటే వేషధారణ, లేకపోతే నీకు అనుకూలమైన ప్రేమ? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. ఒకప్పుడు నీ బోధ ఏమైంది? తప్పన్న బోధ ఏమయ్యింది? చాలా బాధగా ఉంటుందండి. ఖచ్చితంగా నిలబడిపో, చావైనా రేవైనా నువ్వు నిలబడాలంతే అంటున్నాడు. సంఘంతో చెప్తున్నాడు, నువ్వు ఒకప్పుడు చాలా బాగున్నావు, నువ్వు బాగున్నావు, నువ్వు అనేకులు ఎవరైనా తప్పుడు బోధ చేస్తే బాధకులు నువ్వేం చేసావంటే హెచ్చరించు, మాట్లాడు. ఇక్కడ అదే అంటున్నాడు. వాళ్ళు అనుకునేవారట మీ అపోస్తులు అని చెప్పేసేవారట. వీళ్ళు ఏం చేశారంటే మీరు అపోస్తులు అని చెప్తున్నారు కానీ మీ బోధ సరిగా లేదు నాయన అని పరిశీలన చేసేవారట. పరిశీలన చేసి వాళ్ళు ఏం చేసేవారు? ఏమన్నాడు అక్కడ చూడండి, 2వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును, నీవు దుష్టులు సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధకులను నీవు కనుగొంటివి. కనుగొని ఏం చేసావు? చేర్చుకున్నావా? పక్కకెంటేసావా? పక్కకెంటావు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి వెళ్తే నీ మార్గం కూడా వాళ్ళలోనే వెళ్ళిపోద్దని ఏం చేసావంటే అది తప్పు నాయన, తప్పులోనికి నువ్వు వెళ్ళకూడదు అని సంఘాన్ని అంతటికి చెప్పావు. సంఘాన్ని ఏం చేసావు? సపరేట్ చేసావు. సూపర్. ఏ సంఘం? ఎపిసిలో ఉన్న సంఘం చాలా బాగుంది. ఇప్పుడు ప్రారంభం. ఒక్కసారి మన సంఘం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు దాకా ఏ సంఘం గురించి మనం విన్నాము? ఎపిసిలో ఉన్న సంఘం గురించి. ఇప్పుడు ఒక్కసారి మన సంఘం గురించి ఆలోచిద్దాం. సంఘమా, దేవుడు మనతో మాట్లాడితే ఏమంటున్నాడు? కష్టపడాలి. మనం ఏం చేయాలి? దేనికి కష్టపడాలి? దేవుని పని. దేవుని పని అంటే ఏంటి? అనేకులను దేవుని సంఘములోనికి నడిపించే పని సులభమా? మళ్ళీ అడుగుతున్నాను. మనం ఎంతో కష్టపడి అంటే సంఘం అంతా నిండిపోవాలని కాదు. మనం చేసేది ఏంటంటే ఆపదలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నాం? దేవునిలోనికి నడిపించాలి. నడిపిస్తున్నావా లేదా? నడిపిస్తున్నావు. కొంతమంది వస్తున్నారు, రక్షణ పొందుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు దాకా ఉండాలట. మన ప్రాణాలు పోయే వరకు కూడా ఇలాగే బ్రతకాలి. మరొక మాట, ప్రయాస పడుతున్నాం. ఆ సమస్య నుండి, ఆ ఇబ్బంది నుంచి వారిని నడిపించి దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి చాలా ప్రయాసపడుతున్నాం. ఉండాల ప్రయాస. ఇంకొక విషయం తెలుసుకోవాలండి, చాలా మంది వెరేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నిలబెడుతున్నావు, సంఘాన్ని మనం బాగా కాపాడుకుంటున్నాం, సంఘానికి అనేక మందిని మనం తీసుకురాగలుగుతాము, వాళ్ళకి వాక్యం చెప్పగలుగుతున్నాము, లేదా నిలబెట్టగలుగుతున్నాం. వాళ్ళకున్న కష్టాలు, బాధలు మీరు ఎవరితోనూ చెప్పుకోకర్లేదు. ప్రార్థన చేసుకుంటూ వచ్చి తర్వాత అందరు కలిసి ప్రార్థన చేద్దాము, దేవుడు ఆ సమస్య నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు అని ఒక విశ్వాస సహితమైన నమ్మకాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది వస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే మేమే గొప్ప అపోస్తులం, దేవుడు మాకే ఆ సంఘాన్ని అప్పచెప్పాడు, మాకే బాధ్యత అప్పగించాడు అని వెరలు వేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలట? వీళ్ళలాగేనే వీళ్ళ చెప్పే మాట ఒకప్పుడు ఉందా లేదా? ఇప్పుడు చెబుతున్నారంటే కారణం ఏంటి? అప్పుడున్న నోరే కాదు ఇప్పుడు ఉంది.
అప్పుడు నా ఆలోచనలే కదా ఇప్పుడు. అప్పుడు చిన్న కుర్రోడా, ఇప్పుడు పెద్దోళ్ళ. కానీ ఏ మాట ఎవరు చెప్పినా మనం ఏం చేయాలంటే పరిశీలన చెయ్యాలట. సంఘానికి నేర్పిస్తున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటి, ఆడు ఎపిసి సంఘం ఎలా అయితే చేసిందో, చెప్పేవారి మాటలు కాదు నీకు కావాల్సింది, వాక్యంలో ఉన్న మాటలు కావాలి. మరొకటి ఏంటంటే ఆ మాటలు మరి ముందెందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తాయో నీకు అర్థం అవ్వాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు నాకు అర్థమయ్యేవి. వాక్యం చెప్పేటప్పుడు చాలామంది ఒక చరణం పాట పాడుతుంటారు. తప్పేమీ లేదంటే తప్పు కూడా కాదు. ఎందుకు? ఏ పాట పాడతారు? సినిమా పాట పాడతారా? అది వాక్యమే కదా, అది వాక్యమే కదా. మరి పాడొచ్చా పాడకూడదండి? పాడొచ్చు కదా, పాడొచ్చు. కానీ ఒకప్పుడు విన్న మాట ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు మా ఇంకా పాట పాడకూడదు. పాడేవాళ్ళు ఎందుకు పాడుతున్నారండి ఒకటి అడిగామనుకోండి, చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళు వాక్యం చెబుతుండగా వాక్యాన్ని మర్చిపోతారు. మర్చిపోయాక ఏది కలపాలో తెలియక పాట పాడతారు. ఆహా, బాగుంది, మంచి మాట చెప్పారు. వాళ్ళకి తెలియ విషయం ఏంటంటే నిజంగా ఒక పాయింట్ మీద వెళ్ళిపోతున్నాం అనుకోండి, అంటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం అనుకోండి, మాట్లాడుతూ ఉన్నప్పుడు మైండ్ ఏదైనా ఇంకో పాట పాడితేనే అది పాయింట్ మర్చిపోతాం. ఇలాగ అర్థం కాక ఏం చెప్పాలి తెలియక ఇలా మాట్లాడేసేవారు అన్నమాట. ఈరోజు మరి మనం పాడుతున్నాం, పాడొచ్చు. ఇది ఎప్పుడో పాడొచ్చు, మనకి అప్పుడు నచ్చలేదు కాబట్టి పాడకూడదు, ఇప్పుడు మనకు నచ్చింది కాబట్టి పాడొచ్చు. అంటే మనిషి ఎలా ఉంటాయంటే 2 నాలికల ద్వారం ఉంటుంది. కానీ మనిషిని ఎందుకు ఎప్పుడు కూడా నమ్మొద్దు. మరి దేన్ని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యమే ఏం చెప్తుందంటే ఎపిసి సంఘంతో దేవుడు మాట్లాడుతూ మనతో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ రోజు నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, నీ క్రియలన్నీ నాకు తెలుసు. అంటే మనందరి క్రియలు ఎవరు తెలుసు? దేవుని తెలుసు అని మనతో మాట్లాడుతూ అంటున్నాడు. ఎవరు ఏం మాట్లాడినా, ఇదిగో నీ సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ సంఘంలో నువ్వు ఉన్నావు కదా, నీ సంఘంలో నువ్వు ఏదైనా కార్యక్రమం అయితే నువ్వు కష్టపడుతున్నావు కదా, నీ చెయ్యేస్తున్నావు కదా, అంటే నువ్వు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళిపోతున్నావు. నీ సంఘం నడిపించే విషయంలో, సంఘం నడిపించే సంఘంలో వాక్యం చెప్పే ఆ దైవజనుడిదే కాదండి, సంఘంలో ఉన్న వారందరి మీద ఆ బాధ్యత ఉంటుంది. అందరూ ఇక్కడ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఏ తేడా లేదు, అందరూ. మీతో పాటు నేను కూడా పరిచారకుండే. మీరెవరు? పరిచారకులే. మనందరం పరిచారకులమే. నాకు వాక్యం చెప్పే బాధ్యత ఇచ్చాడు, మీకు అనేక మంది నడిపించే బాధ్యత ఇచ్చాడు, ప్రార్థన చేసే బాధ్యత ఇచ్చాడు, పాటలు పాడే బాధ్యత ఇచ్చాడు, వాక్యం చదివే బాధ్యత ఇచ్చాడు. ఇంకా బాగా ప్రిపేర్ అవ్వగలిగితే, ఇంకా బాగా ముందుకెళ్ళగలిగితే వాక్యం చెప్పే బాధ్యత కూడా ఇస్తాడు. అందరూ పరిచారకులు, నాతో సహా మనందరం కూడా పరిచారకులు. మనందరికీ బాధ్యత దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే సంఘాన్ని అభివృద్ధి పరిచే అవకాశం మనందరికీ ఇచ్చాడు. ఓకే, మన సంఘం అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్దాము? ఎపిసి సంఘానికి వెళ్దాము. ఏమండి, అక్కడ ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఏం మాట్లాడుతున్నాడంటే 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదని నీ ఎరుగుదును. అంటే ఇంకా ఎంత కష్టం వచ్చినా కూడా అనిపి రావట్లేదట. నిజమే, మనకు వస్తుందా? ఇప్పుడు మనం ఏదో పని చేస్తామండి దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు, మొన్న ఓపెనింగ్ అయిందండి. ఓపెనింగ్ మొదటి వార్షికోత్సవం చేస్తాం. మనం చేస్తున్నప్పుడు మనం అన్ని పనులు చేసుకున్నాం, ఎక్కడ మనకి ఇబ్బంది అనిపించలే, ఎక్కడ అలసట రాలేదు. ఏమొచ్చింది మనకి? ఇంకా ఆనందం, సంతోషం వచ్చింది. నిజమే, దేవుని పని అలాగే ఉంటుంది. ఆ పనిలో ఉన్నప్పుడు ఎవరిని రక్షించాలి, ఎవరికి వాక్యం అందలేదా, ఎవరు బాధపడిపోతున్నారు. మొన్న జనవరి 1 మనకి 3 ఆత్మలు రక్షింపబడ్డాయి కదండి. ఒక ఆత్మ ఏమో ఇప్పటి నుంచి మీ బాప్తిజం తీసుకుంటారంటే వెంకటలక్ష్మి గారు వాళ్ళ, అది ఇప్పటి నుంచి ఇంక వాళ్ళు పడుతున్నారు. రెండో ఆత్మ ఎవరు?
లక్ష్మి అనే సహోదరి ఎంత కష్టపడిందో తెలిసింది ఆమె. భర్త ఒప్పుకుంటాడా, వాళ్ళు ఒప్పుకుంటారా? చివరికి ఆమె భర్తను ఒప్పించిందండి. ఆమె దొంగ సడుగు తీసుకోలేదు, ఆమె ఒప్పించింది అక్కడ. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ దేవుడి నామానికి అవమానం రాకూడదు. ఒప్పించడానికి ఇంచుమించు 2.5 సంవత్సరాలు పట్టింది. 2.5 సంవత్సరం తర్వాత ఇంకొక ఆయన ఎవరు, పెద్ద కాపు గారు. చివరి క్షణాల్లో కూడా ఆయన ఉన్న మాట ఏంటో తెలుసా? ఒక వారం టైం, ఒక వారం టైం. అంతకుముందు ఒకసారి వెళ్ళా. ఎందుకు వెళ్ళామంటే ఆయన రక్షణ తీసేసుకోండి కాదు, నేను వెళ్తా. ఆయనకున్న సమస్యకి, ఆయనకున్న బాధకి. చివరిసారిగా రోజు జనవరి 1వ తారీఖు అందరికి ఇచ్చే ముందు ఒక 2 ముందు అక్కడికి వెళ్ళి మాట్లాడాము. ఏమనంటే, అయ్యా మేము బాప్తిస్మ కార్యక్రమం జరుగుతున్నాయి, మీరు తీసుకుంటారు. అయ్యా తీసుకుంటాను, ఒక వారం టైము. ఏం చేస్తాడంటే తీసుకుంటాడు, వారం టైం. ఒకటే మాట అన్నది, అయ్యా నేడే రక్షణ దినమని బైబిల్ గ్రంథంలో రాయబడింది, అలాగే మీరు తీసుకోండి అని ఒత్తిడి మేము చేయకూడదు. ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోతాను. ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు. మీరు వారం పోయే కానీ ఇప్పుడైనా ఒకటే. కానీ మీరు దేవుళ్ళలోకి వస్తారంటే అపవాదిగాడు మిమ్మల్ని వదిలేడు. వాళ్ళ మనిషి మాకు అప్పగిస్తాడా? ఆలోచించండి ఒకసారి. లేదు నేను దేవుళ్ళలోకి వెళ్ళిపోతానంటే ఆ దెయ్యంగా ఊరుకుంటాడా? నువ్వు ఎందుకు వెళ్ళాలని చెప్పి ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఎడుతుంటాడు. ఒక వారం తీసుకోద్దని అండు, ఒక వారం టైం అడుగు. అయ్యున్నాయిగా ఇయ్యున్నాయిగా. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ టైం అడగక ముందే ఆయన ముందు మేము వెళ్ళినప్పుడే మొత్తం ఆయన దగ్గర ఉన్న మొత్తం అన్నీ తీసి కళ్ళ పాడేసాడు. పాడి మన్నాడు మళ్ళీ నన్నే మళ్ళీ. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఆడికి ఏం పట్టుకుందంటే అపవాది గాడికి, లేదు ఇతను వెళ్ళిపోతే నా కుమారుడు ఒకటి తప్పిపోతాడు కాబట్టి ఏం చేయకూడదు, నా కుమారుడిని నేనే వద్దని అనకూడదు, కానీ టైం అడగమని చెప్తాం. అదే టైం నన్ను అడిగాడు ఆయన. సరే మీ ఇష్టం, ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు, చస్తే మనం పరలోకాన్ని చూడాలి, అది మా అభిప్రాయం, మీ ఇష్టం, మీకు ఎలా పంటలు చేసుకోండి అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంటే కాకేసి, అయ్యా మీతో పాటు నేను వచ్చేస్తానని చెప్పేసి అంటే రుమాలు తీసుకుని బండి ఎక్కేసాడు ఆయన. అంటే అలా ఎక్కడానికి కారణం అర్థమైంది దానికి ఏంటి? ఆ క్షణంలో మళ్ళీ ఇంకొక క్షణం ఉంటే ఆడేం చేస్తాడు, మళ్ళీ వారం పడుతుంది. అది చూడండి, అపవాది గారు మనకంటే ఎంత బాగా పనిచేస్తున్నాడో. నాకు అనిపిస్తుంది అలాగే వెళ్ళినప్పుడు, ఏంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానా అంటే వాళ్ళ దగ్గర. అందుకే నాకు ఎక్కువగా వాళ్ళ ద్వారా ఫోన్ వస్తేనే అంత ఇష్టంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి అపవాది గారు ఏమైనా ఆధ్యాత్తున్నాడేమో, ఒకసారి దేవుడు మాట చెప్దామో అనిపిస్తుంది. అంటే ఆ ఇబ్బందులు ఒకవేళ కొంతమంది తిట్టుకోవచ్చు నన్ను కూడా. ఇంకేం పని లేదు కదా, ప్రార్థన అంటాడు, ఇంకోటి అంటాడు, అదంటాడు, ఇది అంటాడు, మంగళవారం ప్రార్థన అంటే ఎవరినో తిట్టలేదు, ఇంటికి వచ్చి పని కాకేసేస్తున్నాడు. అంటే వాళ్ళు ఎలా అనుకుంటా నాకు తెలియదు, కానీ ఆ బాధ ఉన్నా కూడా వెళ్ళిపోతున్నాను ఇంటికి. నేను అనుకున్నా పర్లేదులే, మొత్తం దేవుడు మాట్లాడతారు, లేకపోతే సంఘం అంతా ఆనందిస్తుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటా. అంటే అలాంటప్పుడు కూడా నాకు ఏంటంటే వెళ్తాను, ఒకవేళ అని చూసారు మొత్తం మీద దేవుడు చూసి మొత్తం మీద వచ్చినప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఏం కలుగుద్ది? ఫస్ట్ ఏమో ఫీల్ అవుతా, తర్వాత లేదులే దేవుని పనేగా వెళ్ళిపోతే వాళ్ళందరూ కనిపించేసరికి అమ్మయ్య దేవునికి స్తోత్రం అనిపిస్తాను. అంటే ఇలాంటి సంగతులు ఎన్నో నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అంటే ఆనందం అంటే ఎవరు అనుకుంటారు, అనుకున్నా పర్లేదు, అనుకున్న నాకు ఎలా ఉంటుందని వచ్చేయారనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అంటే దేవుళ్ళు ఎదగాలి, వాళ్ళు దేవుళ్ళు ఎదగాలి. అంటే ఇక్కడ చూడండి సంగీతం, నేను అదే అనుకున్నాను, ఎన్ని చదువుతున్నా అదే అనిపించింది. ఏంటన్నాడు అక్కడ 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని ఎరుగుదును. ఇప్పుడు భారం, నాలోనికి అనేక మందిని చేర్చని భారంతో నువ్వేం చేస్తున్నావు అంటే, ఎవరైనా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్న కలుపుకు వచ్చేస్తున్నావు, నిలబెడుతున్నావు, అవన్నీ నాకు తెలుసు. ఎపిసిలో ఉన్న సంఘం ఏంటి ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదండు, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? సంఘంలో ఉన్న అందరి గురించి. ఇక్కడ కూడా ఒక ఆత్మ రక్షింపబడిందంటే ఏదో నేనే తీసుకొచ్చేసానని కాదు, సంఘంలో ఉన్న అందరికీ కూడా అది వర్తిస్తుంది, ఆ ప్రతిఫలము వస్తుంది. ఒక సంఘంలో ఒక చేర్చబడితే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దానికి బాధ్యత వహించిన వారే అవుతారు, ఎందుకంటే ప్రార్థన చేస్తారు కాబట్టి.
ప్రార్థనలో ఉంటారు కాబట్టి అవన్నీ నాకు తెలుసు. సంగమా, చాలా కష్టపడుతున్నావు నువ్వు, చాలా కష్టపడుతున్నావు అని అక్కడ అన్నాడు. చూడండి కింద ఒక మాట 4వ వచనంలో అయినను అన్నాడు. అయిను అన్న మాటలోకి వెంటనే గుండెలో రాయబడిపోయింది అన్నారు. అయినను అంటే ఏదో తేడా ఉంది మళ్ళీ అక్కడ. కానీ ఇప్పటి వరకు ఏదో లోపం కనిపించిందా చెప్పండి ఆయనలో, ఆ సంఘంలో. ఆ సంఘంలో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? అన్నీ కూడా మంచివే, మంచి లక్షణాలే, గొప్పగానే బతుకుతున్నారు, దేవుని గురించి ఉన్నతంగా బ్రతుకుతున్నారు, దేవుని గురించి ఎంత భారమైనా ఎంత బాధ అయినా భరిస్తూ అలిసిపోవట్లేదట, సంతోషంగానే ఉన్నారట. అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకు వచ్చేసరికి అన్నాడు అయినను. ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, అంతా బాగుంది కదా సంఘం, సంఘంలో పనులు బాగున్నాయి కదా, సంఘం గొప్పగా నడుస్తుంది కదా, సంఘం ఉన్నతంగా ఉంది కదా, సంఘం అద్భుతంగా ఉంది కదా, సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కదా, సంఘంలో గొప్పగా చేర్చబడుతున్నారు కదా, అన్నీ బాగున్నాయి కదా అయ్యా అంటే ఆయనను కంగారు పడకు అంటున్నాడు. కంగారు పడకు, ఆత్మలు రక్షింపబడుతున్నాయా, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయా, ఉన్నతంగా జరుగుతున్నాయా, మేము మీటింగ్ పెడితే ఉన్నతంగా జరుగుతుందయ్యా, జరుగుతాయి. కంగారు పడుకుని ఒక మాట చెప్తాను అంటున్నాడు ఆయన. ఏ మాట తెలుసు అది? ఏమంటే ఇది మాట్లాడుకునే ముందుగా మీ అందరికీ చెప్తున్నాను, అది ఎక్కడైతే కనిపించదో, ఎక్కడైతే ఉండదో ఆ సంఘాన్ని దేవుడు ఒప్పుకోడు. దేనికి ఒప్పుకోడు? పరలోకం తీసుకెళ్ళడానికి ఒప్పుకోడు. ఎంత పెద్ద సంఘమైనా, కొన్ని వేల మంది ఉన్నా, కొన్ని లక్షల మంది ఉన్నా, ఈ చెప్పబడేది, ఇప్పుడు ఆయన చెప్పబడేది లేకపోతే దేవుని దృష్టిలో ఆ సంఘం పరలోకానికి వచ్చే అవకాశము లేదు. ఫస్ట్ చెప్తున్నాను మీకు, ఎంత పెద్ద బోధకులైనా, ఎంత చిన్న సంఘమైనా, పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా, ఎలాంటి సంఘమైనా, అదేంటో జాగ్రత్తగా వింటాం, అదేంటో జాగ్రత్తగా వింటాం. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి మనకి. ఏవన్నీ ఉంటాయి? కష్టపడడం, ఆత్మలు రక్షించడానికి, ఎవరైనా ఏమైనా అంటే అది భరించడానికి ఓపుకుంటుంది మనకి. ఎందుకో దేవుళ్ళు ఉన్నాం కాబట్టి ఆనందం సంతోషం ఉంటుంది. అవన్నీ ఉన్నానట, అవన్నీ ఉన్నానట. ఏది కరువైంది సంఘాన్ని చూద్దాం ముందు. ఏ సంఘానికి? ఎఫెసీలో ఉన్న సంఘానికి చూద్దాం. 5వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని. ఒకసారి ఆగండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపబడి ఉన్నది. ఏం మోపాడండి? మోపవలసి ఉంది, మోపేసినట్టేగా. ఏంటది? అలా కాదు. మొదటిలో నీకుండిన ప్రేమ. ఏం చేసావు? ప్రేమని వదిలేసావు. వదిలేసావు కాబట్టి నీ మీద ఇప్పుడు ఏం మోపడుతుంది? తప్పు. ఇది మనం కోల్పోకూడదని మన సంఘంతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు అంటే? ఎఫెసీ సంఘంలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ బలభద్రపురంలో ఉన్న మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వారితో కూడా మాట్లాడుతున్నాడు. ఏం కోల్పోయి ఉందట ఈ సంఘం? ఇక్కడ ప్రేమ కోల్పోయిందట. మరి పైన బాగానే ఉన్నాయి కదా, మరి పైన కూడా దేవుడికి ఇష్టమైనవి కదా చెప్పండి. మరి దేవుడికి ఇష్టమైనవి ఉండగా ప్రేమ ఒకటి లేకపోతే దేవుడు మరి ఒప్పుకోడా ఏంటి? దేవుడు అంత దారువా? ఒప్పుకోవాలి కదా. ఏంటి కష్టపడుతున్నావు నీ ప్రార్థనలకి, ఎంత గొప్పగా మీటింగ్లు పెడుతున్నావు, ఎంత గొప్పగా ఖర్చు చేస్తున్నావు, ఎంత గొప్పగా ఖర్చు పెడుతున్నావు, లేని వారికి అన్నం పెడుతున్నావు, లేని వారికి బట్టలు ఇస్తున్నావు, లేని వారికి అన్నీ చేస్తున్నాం కదా. ఇవి ఒక్కటి లేకపోతే ఒప్పుకోడు ఆయన? ఒప్పుకోవాలి కదండి. ఏంటి ఇక్కడ వేద్దామా కోర్టులో పిటిషన్? ఆలోచించండి. ఈరోజు అంతా అడుగుతున్నారంటే ఆ ప్రేమదే ఉందండి, ఆకలితో అన్నం పెడుతున్నాం మేము.
బట్టలు ఇస్తున్నావు, బోడు మంచి సేవకులకి బోడు డబ్బులు ఇస్తున్నావు. ప్రేమ ఉంది కాబట్టి కదా అన్నీ చేస్తున్నావు. ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ ఏం చేయట్లేదట, చూపించట్లేదు. ప్రేమ అని చెప్తున్నాం అంతే, ప్రేమ అని చెప్తున్నావు, చెప్పడం కాదు. ప్రేమ ఏం చేయాలట, చూపించాలి. అదే ప్రేమ గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడే. మనకు ఒక ప్రశ్న రావాలి, ఇప్పుడు ఒక డౌట్ రావాలి. ఏంటయ్యా సంఘాన్ని నిలబెట్టడానికి అంతగా వాళ్ళు కష్టపడుతుంటే, అంతగా ప్రయాసపడుతుంటే, ఎన్ని అవమానాలను ఎదుర్కొంటూ ఉంటే, భరిస్తూ ఉంటే ప్రేమ లేదని వదిలేస్తావా? అసలు నువ్వు దేవుడు కదా? కనికరం ఉందా? ఒక విషయం మనకు అర్థం కాదు. అసలు దేవుడు ప్రధానమైన ఆజ్ఞ ఏది ఇచ్చాడో మనకు అర్థం కావాలి. మీకు ఏమండి ఒకసారి అందరూ కూడా బైబిల్ తెరిచి మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి అందరూ. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. ప్రేమింది అప్పుడు ఏం చేయాలంటే అక్కడ అందరితో మాట్లాడితే ఏమంటున్నాడంటే, పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. కొత్త నిబంధన గ్రంథంలో 43వ పేజీ నెంబర్, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలంటే దేవుడు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నువ్వేం చేయాలి? కింద ఇంకో మాట ఉంటుంది చూడండి, ప్రేమింపవలెననేది ప్రధానమైన ఆజ్ఞ. 31వ వచనం అది చదువు. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు కూడా ఏమున్నాయండి? ప్రేమ. మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ప్రేమ అనే దానికి వస్తే ఎంత గొప్పగా దేవుడు చెప్తున్నాడంటే, నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంతగా కష్టపడినా, ఎంతగా పాటుపడినా, ఎంతగా నువ్వు నా గురించి అవమానపడి భరించిన ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవే. ఈ ప్రేమ గురించి మరొక చోట మాట్లాడతారు, అది కూడా చదువు. మళ్ళీ ఇక్కడికి వద్దాము, ప్రకటన గ్రంథంలోకి వద్దాము. ఒకసారి చూడబద్దలు కూడా మొదటి కొరింథీ పత్రిక అనుకుంటా, అక్కడ కూడా ఏం రాయబడిందో చూద్దాం ప్రేమ గురించి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుదాం. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను. చూడండి, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే. ఏ విశ్వాసం అట? ఆ విశ్వాసం గురించి మాట్లాడాడు ముందు. విశ్వాసం అంటే కొండని బద్దలు కొట్టేసి విశ్వాసము నీ కొండను. ప్రేమ లేని వాడినైతే, ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడనే. అంటే ఎన్నున్న ప్రేమ లేకపోతేనట వ్యర్థమైనట్టు కదండి. తర్వాత మాట చూద్దాం. 3వ వచనం, ఆ పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడైతే
నాకు ప్రయోజనం ఏమి కూడా లేదు. ఏంటంటే 3వ వచనంలో చాలా క్లారిటీగా చెప్పాడు కదా, పేదవాళ్ళకి పేదల కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను. ఆస్తంత ఇవ్వడం అంటే ఏంటి? ఆస్తి రాసి ఇవ్వడమా? కాదు. ఆకలితున్న వారికి అన్నం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ నీలో ప్రేమ లేకపోతే, అంటే ప్రేమ ఉంటేనే చేయగలరు కదా. ఇక పాయింట్ ఏంటంటే ప్రేమ ఉంటేనే ఏం చేయగలరు? ఆకలితున్న వారికి అన్నం పెట్టగలరు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వగారు. కానీ దేవుడికి బాగా తెలిసిన విషయం ఏంటంటే ఇవి మంచి పేరు సంపాదించుకోవడానికి కూడా చేస్తారు. అక్కడ ప్రేమలో సంబంధం లేదు. అంటే నలుగురు నన్ను ఏం చేయాలి? పెద్ద పేరు రావాలి, నాకు పెద్ద పేరు రావాలి. పెద్ద పేరు రావాలంటే ఏం చేయాలి? భోజనం పెట్టాలి ఆకలితున్న వారికి. రెండవదిగా బట్టలు ఇవ్వాలి. నైట్ వెళ్ళి చలితున్న వారికి ఏం చేయాలి? స్వెటర్లు ఇవ్వాలి, దుప్పట్లు ఇవ్వాలి, ఫోటో తీసుకోవాలి, ఫేస్బుక్లో పెట్టాలి. అంటే ఇవన్నీ దీనికి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారంటే ఇవన్నీ చేయకూడదు. మనం చేసాం కానీ తర్వాత అనిపించింది మళ్ళీ నాకు. అంటే మనం ఇలా చేసి కొంతమంది ప్రేరేపించరు కానీ డబ్బుల గురించి ఏం చేస్తున్నారు వీళ్ళు చేస్తారని మళ్ళీ పుకారు దానికి. సర్లేండి, అది కూడా కరెక్ట్ కాదు ఫోటోలు పెట్టడం. అంటే అందరూ అలా ఉన్నారని అంటే అసలు ఎవరు అలా ఉన్నారో మనకు తెలియదండి. ఎందుకంటే ఎవరి గురించి మనం చెప్పడానికి సరిపో. కానీ దేవుడు తెలిసి కాబట్టి దేవుడు అనొచ్చు అనకూడదా? దేవుడు అనొచ్చు, దేవుడికి హక్కు ఉంది. దేవుడు అన్నాడట, ఒరే ఒకవేళ నువ్వు ఆస్తి అమ్మేసి ఏం పెట్టినా నీ ఆస్తిని అమ్మేసి అంటే ఆస్తి ఉన్నదంటే అమ్మవు కదా, ఉన్నదాంట్లో తీస్తావు పెడతావు. ఒకవేళ అవన్నీ పెట్టినా ఒకవేళ ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు, వేస్ట్ అంటున్నాడు. నువ్వు ఎంతమందికి బట్టలు, ఎంతమంది చలి కసుకోవడానికి ఏవి, అవి నువ్వు ప్రేమతో ఇస్తే వ్యర్థం కాదు. కానీ ప్రేమ కాకుండా పేరు నిమిత్తం నువ్వు ఇస్తే నన్ను గొప్పవాడు అనుకోవాలి, నన్ను ఉన్నతంగా అందరూ చూడాలి, నేనంటే ఒక ఉన్నతంగా కనిపించాలి, నేనే అన్న మాట నీకు ఉండకూడదు, ఉంటే వ్యర్థం అనేసి కిందకు మాట అన్నాడు. అన్న మాట ఏంటంటే 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజముకు విసారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండెను. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ఆ ప్రేమ లేకపోతే సంగమా నువ్వు నాకు వద్దు. ఆ ప్రేమ లేకపోతే సంగమా నువ్వు నాకు వద్దు. నా ప్రియ సహోదరి సహోదరు ఆలోచించండి. దేవుడు ఏమని రాయించాడంటే, నువ్వు ఎలా కష్టపడినా, ఎంత కష్టపడినా ప్రేమ లేకపోతే నాకు వద్దు వద్దు. ఆ ప్రేమ చూపించగలిగే వారిగా నా సంగమా మీరు ఉండాలి. అన్నీ బాగున్నాయి కానీ ఒక్కటే కదువైపోతుంది. అది ఏంటంటే ప్రేమ. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత కష్టపడు, ఆ కష్టానికి ఫలితం అనేదే లేదు. ఫలితము లేనిది నువ్వు ఎన్ని చేసిన ఉపయోగం లేదు. అందుకు ఎపిసి సంఘంలో ఉన్న ఆ సంఘం గురించి మాట్లాడి ఆయన అన్న మాట ఏంటంటే, మొదటి ఉన్న ప్రేమ నీలో నాకు కనిపించట్లేదు, ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడివే అని చెప్పి వచ్చేవారు ధ్యానిద్దాము. ఒక మాట చదువుకు ముగించుకుందాం. అదే ప్రకటన గ్రంథానికి వచ్చింది ఒకసారి. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మరొకసారి మనం చదవగలిగితే 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని
నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసి. అందరికి ఏది జ్ఞాపకం ఉండాలట? మనం ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఆ స్థితి నుంచి దేవుడు లేవనెత్తాడు కదా, అది మనకి ఉండాలట, జ్ఞాపకం ఉండాలట. అసలు మనం ఎక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యింది, ఎలా మనం ప్రారంభించుకున్నాం, అది ఎప్పుడు జ్ఞాపకం ఉంటే ఏమవుతుంది? మనలోంచి ప్రేమ పోదట. నువ్వు ఏ స్థితిలో పడిపోతావో ఆ స్థితిని నువ్వేం చేసుకో, జ్ఞాపకం చేసుకో. తర్వాత ఏమంటున్నారంటే మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. ఇప్పుడు మళ్ళీ ప్రేమ నీలో ప్రారంభం అవ్వాలంటే ఏం చేయాలి? మనసు మారాలంటున్నాడు. నీ మనసుని ఏం చేసుకున్నావు? కఠినపరుచుకుని ఏం చేస్తున్నావు అంటే, ప్రేమించకపోయినా పర్లేదు, ఇవన్నీ చేస్తున్నట్టుగా సరిపోతుంది లేదు. నువ్వేం చేసుకున్నావు? మనసుని కఠినపరుచుకున్నావు. నాకు ఎవడో లెక్కలేదులే, నాకేం పని ఉంది, నీ గొప్పవాడిని అయ్యాను కదా, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయండి. ఆ సంఘాలు ఒక్కొక్కటి మనం చదివితే 7 సంఘాల గురించి రాయబడింది ఇక్కడ. ఒక్కో వారం ఒక సంఘం గురించి మాట్లాడదాం మనం. ఈ సంఘాల గురించి మాట్లాడేటప్పుడు దేవుడు మనందరితో మాట్లాడతాడేమనంటే, ఇదిగో ధనమును వృద్ధి చేసుకున్నాను కదా గొప్పగా అతిశయపడుతున్నావేమో సంఘమా? లేదో, అది నువ్వు అతిశయపడడానికి వీలు లేదని చెప్తాడు మన సంఘంతో. నీకు ఎంత ఉన్నప్పటికీ అది నేనిచ్చిందేగా. నేనిచ్చిన దాన్ని బట్టి అతిశయపడకుండా, నేను సంపాదించుకున్నానని చెప్పి నాకు ఎవరో లెక్కలేదని అంటావేంటి? నువ్వు అందరి ముందు ఎలా ఉండాలి? తగ్గించుకుని బ్రతకాలి. కేవలం ఆత్మవిషయమైన ఆవేశంతో అందరి ముందు ఉన్నతంగా నువ్వు బ్రతకాలి తప్ప లోకాన్ని బట్టి బ్రతకడానికి వీలు లేదు అంటున్నాడు. అండి సంఘంతో చెప్పే మాటలండి ఇవి. ఇక్కడ సంఘంతో చివరికి ఏమాట అంటున్నాడంటే, నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఏంటంటే ఏమన్నాడు? ఖచ్చితంగా ఉన్నాడండి. ఇది ఏది రిక్వెస్ట్ కాదు. రండమ్మా ప్రార్థన చేసుకోండమ్మా, రండమ్మా ప్రార్థనకి రండమ్మా, అలాగే అనట్లేదు ఆయన. ఏమంటున్నాడు? నీవు మారు మనసు పొందితేనే సరి, ప్రార్థనకు వస్తేనే సరే, లేకపోతే అలాగంటే ఏమంటారు? వెళ్ళవయ్యా. అదేంటి ప్రార్థన రమ్మంటే ఏమన్నా రమ్మని రమ్మనాలి? ఏదో అడిగి జాయిగా అలా చెప్తలేదు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను ఎంత చెప్పాక కూడా నువ్వు వెళ్ళేదనుకో, నీ ఎంత చెప్పాక కూడా నువ్వు వినకుండా నువ్వు చేయకుండా నువ్వు ఉన్నావనుకో, లేని ఎడల నేనే నీ యొద్దకు వచ్చి ఏం చేస్తాడట? నేనే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేయదను. ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటి ఆయన? నేను చెప్పింది. ఇప్పుడు సంఘంలో అన్ని బాగున్నాయని చెప్పాడు, బాగుంది అంటే ఒక తప్పు నీ మీద ఉందని చెప్పాడు, ఒక తప్పు నువ్వు చేస్తున్నావు అని చెప్పాడు. ఆ తప్పు ఒకటి చేస్తున్నావు కాబట్టి నేను వినేసేస్తాను అన్నాడా? ఆ తప్పు సరిదిద్దుకుంటే ఏమంటున్నాడు ఆయన? బాగుపడతావు అంటున్నాడు. ఆ తప్పు సరిదిద్దుకుంటే నువ్వు పరలోకి వస్తావు, అర్హత పొందుకుంటావు. ఆ తప్పు సరిదిద్దుకోకపోయావనుకు నేను చెప్పినా సరే, నేను చెప్పే జాగ్రత్తగా విను. నేనే నీ యొద్దకు వస్తాను, నీ దీపస్తంభము నుండి దాని చోటి నుండి నేనే తీసేస్తాను. దీపం ఏంటి అని మనం ఆలోచిస్తే, అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చివరి 20వ వచనంలో చివరి లైన్ చదువుతాం. అక్కడ ఉంటుంది, 2వ అధ్యాయం పైన ఉంటుంది, 20వ వచనంలో చివరి లైన్. ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతులు రాయము. ఆ 7 నక్షత్రములు, 7 సంఘములు దూతలు, ఆ 7 దీపస్తంభములు, 7 సంఘములు. అంటే సంఘం నుంచి మళ్ళీ ఏం చేస్తాడట? తీసేస్తానన్నాడు. రిక్వెస్ట్ చేశాడా? ఆజ్ఞ ఇచ్చాడా? ఇంకా రిక్వెస్ట్ కాదు, బతిమాలట్లేదు. విన్నావా బాగుపడతావు, వెళ్ళలేదా తీసి పడేస్తాను. ఏం చెప్పాడండి ఎఫెసీ సంఘానికి? ఆ
ఇది బలి చెప్పాడండి ఆయనకి అంటారా? ఆ సంఘానికి లేదు, దేవుడు నాతో కూడా మాట్లాడాడని అంటారా? అంత మాట్లాడాడు, గొప్పగా మాట్లాడాడు. నిజమే, మన జీవితంలో ప్రేమ కరువైపోతుందేమో, మన సంఘంలో మన ప్రేమ కరువైపోతుందేమో. ఆ ప్రేమను మనం ఏం చేసుకోవాలట? కాపాడుకోవాలి. కాపాడుకునే సంఘంగా మన సంఘం ఉండాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. వచ్చేవారం మరొక సంఘము గురించి దేవుడు రాయించిన మాటలను మనం నేర్చుకుందాము. తల్ల వచ్చి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఎంత గొప్పగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీరు మాట్లాడిన విధానాలు బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. దేవా, నిజమే నాయన. ఇదిగో తండ్రి, నీ సంఘం నుండి బిడ్డలు తండ్రి నాయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు తండ్రి నాయన. నిజమే తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి తండ్రి ప్రేమ కలిగి జీవించమంటున్నారు తండ్రి. మేము కూడా తండ్రి అట్టి ప్రేమను తండ్రి ఇంకా గొప్పగానే తండ్రి కలిగి జీవించేవారుగా ఇక్కడున్న మేము అందరము కూడా ఉండుటకు దయచేసి మీరు సహాయము దయచేయమని. ఇదిగో నాయన, ఇపిసిలో ఉన్న సంఘము తండ్రి నాయన ఈ ప్రేమను కోల్పోయినట్టుగా మేము కోల్పోకూడదు తండ్రి నాయన. ఆయన ముందుగానే మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. ముందుగానే మీరు మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. నిజమే నాయన, మేము ఒక ప్రేమతో గొప్పగానే తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉండేలాగున అనేకులు తండ్రి నీ యొక్క సంఘంలో చేర్చులాగున మేమందరూ ఉండేది మీరు సహాయము దయచేయమని. ఇప్పుడు విన్న ప్రతి మాట కూడా తండ్రి నీ బిడ్డలు విని వదిలేసేవారిగా కాకుండా విన్న మాట ప్రకారంగా బ్రతికేవారు ప్రతి ఒక్కరు ఉండేది అయితే మీరు సహాయము దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరి